విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవ్వండి, తీసుకో. వస్తానండి. రా. చూసావారా విలేజ్ కల్చర్ ఎంత గ్రేటో. దుబాయ్ నుంచి వచ్చి ఊళ్ళో వాళ్ళకి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తున్నాడంటే ఎంత మంచోడై ఉంటాడు. నిజమేరా. త్వరగా ఇంటికెళ్ళి ఈ గిఫ్ట్లు ఓపెన్ చేద్దాం. నాకిచ్చిన గిఫ్ట్ లో దుబాయ్ గోల్డ్ ఏమైనా పెట్టాడేమో. పద పద. రే నువ్వు మారవరా. ఏమైందమ్మా? చైన్ పడిందండి. నేను వేస్తుంటే పడట్లేదు. నేను చూస్తానుండు. మీకొచ్చా? నాకు రాందంటూ ఏది లేదు. ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. అబ్బో, నాకన్నా పెద్ద చదివే చదివారు. అవునా? మీరేం చదివారండి? 5వ క్లాసు 3 సార్లు. అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా ఇదిగో దుబాయ్ నుంచి తెచ్చాను. థ్యాంక్స్ అండి. మీరు చాలా మంచోళ్ళండి. చైన్ బాగు చేశారు, ఇప్పుడు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఇక నేను వెళ్తాను. ఏంటన్నాడు? కన్నార్పకుండా చూస్తున్నావు? పడుచు కన్య కదా, నా పూజలకి బాగా పనికొస్తుంది. ఓ కన్యేసుంచు మావా. అలాగే అన్నాడు. అమ్మా నేనొచ్చేసా. ఏంటలా గుర్రుమని చూస్తున్నావు? ఓ ఆలస్యమైందనా? ఏం చేయమంటావు? అంతా ఈ పూల వల్లనే. నీకు గన్నేరు పూలతో పూజ ఇష్టమని పొద్దున్నే శాంతక చెట్టు దగ్గరికెళ్ళానా? ఆ పూలన్నీ నన్నాట పట్టించాలని పంతం పెట్టుకున్నాయి. చిటారు కొమ్మకెళ్ళి కూర్చున్నాయి. నేనూరుకుంటానా? వాటిని మాయ చేసి తీసుకొచ్చేశాను. ఇంకా ఈ మందార పూలంటావా? మహా గడుసువి. ముక్కు పచ్చలారకుండానే మా అమ్మ నుండి దూరం చేస్తావా అని మారం చేశాయి. ఇంక వీటిని బుజ్జగించి, నీకు నాకు వేరువేరు అమ్మలుండొచ్చు, కానీ మనందరినీ కలిపే అమ్మ ఒక్కటే. ఆ అమ్మవారి దగ్గరకే మిమ్మల్ని తీసుకెళ్తున్నానని చెప్పి ఒప్పించి ఇదిగో ఈ వేళయింది. నీకొక విషయం తెలుసా? వచ్చే వారం ఆ మెరకీది లక్ష్మి పెళ్ళంట. ఇంకా ఊర్లోకి ఎవరో శ్రీనంటమ్మా దుబాయ్ నుంచి వచ్చాడంట. మర్చిపోయాను, ఈరోజు జయంతమ్మ వాళ్ళు కూడా వస్తున్నారంట. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అరే రాహుల్, నువ్వు వేరే యూనివర్స్లో పుట్టింటావు కదా? ఏరా? లేకపోతే ఏంట్రా? నువ్వు దేవుణ్ణి నమ్మవు, కనీసం బొట్టు కూడా పెట్టుకో, కానీ ఎప్పుడు చూసినా ఈ గుళ్ళలో మాత్రం ఫోటోస్ తీస్తూ ఉంటావు. రేయ్, నమ్మకపోవడం అనేది నా నమ్మకంరా, కానీ ఇది నా ప్రొఫెషన్.
టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అనేది ఒక వండర్ రా. ఆ రోజుల్లోనే ఇంత ఇన్నోవేటివ్గా వీటిని డిజైన్ చేశారంటే మామూలు గ్రేట్ కాదు. మహాప్రభు, నాకు ఆకలేస్తుంది, నన్ను తినకు, నేనే వెళ్ళి తినొస్తా. అప్పటి వరకు కిసిక్ కిసిక్ మంటూ ఫోటోలు తీసుకో. వీడు మారడు. ఎంత అందంగా ఉన్నావో, నాది స్టే తగిలేలా ఉంది. దేవతలు నిన్నిలా చూసారే అనుకో, వాళ్ళ కడుపు మంట ఆర్పడానికి ఆ గోదారమ్మ కదిలొచ్చినా సరిపోదు. ఇంకా నీకా 7 వారాల నగలు వచ్చాయే అనుకో, అమ్మో. కానీ ఏం లాభం, మా నాన్న ఆ సర్కారోళ్ళని అడుగుతూనే ఉన్నాడు, వాళ్ళు మాట దాటేస్తూనే ఉన్నారు. పోనీ నువ్వేమన్నా అడుగుతావా అంటే నువ్వేమీ మాట్లాడవు. సర్లే, మనకెప్పుడు ఇది ఉండేదే కదా. నేను వెళ్తున్నాను, నాన్నొచ్చి పూజ చేస్తారు, సరేనా? వాళ్ళతో మాట్లాడవు సరే, కనీసం నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడు నేను మాట్లాడమేగా. పోమా. భవానీ, అమ్మా, నువ్వు నాతో మాట్లాడమని అడిగావు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు. నేనంటే ఇష్టం లేదా? అయ్యో అమ్మా, నువ్వంటే నాకు ప్రాణమమ్మా. అయితే నన్ను చూడాలని ఆశగా లేదా? అయ్యో, కొండంత ఆశతో ఉన్నానమ్మా. ఈ జన్మకు అంతకు మించిన మహాభాగ్యం ఇంకేం కావాలి చెప్పు. అయితే సిద్ధంగా ఉన్నావా నన్ను చూడడానికి? రామ్మా. వచ్చేస్తున్నాను నీ ముందుకి. రామ్మా,